హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మహాభారతంలో ద్రౌపదికి ఎంతో మంచి చరిత్ర ఉంది. ఆమె తన 5 భర్తలతో ఏ విధంగా మసులుకునేది, ఎంత నిష్ఠ తపస్సు చేసేది, ఆమె ఒక భర్త నుంచి మరో భర్త దగ్గరకు వెళ్లే సమయంలో ఏ విధంగా కన్యగా వెళ్లేది, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్జునుడు ఒక స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకుంటాడు. ఆ తర్వాత ఆమెను అర్జునుడు తన తల్లి అయిన కుంతీదేవి దగ్గరకు తీసుకువెళ్లి, అమ్మా నేను ఏం తీసుకొచ్చానో చూడు అనగానే ఆమె పరధ్యానంలో ఉండడం వల్ల నువ్వు ఏది తెచ్చినా అందరూ సమానంగా పంచుకోవాలి నాయనా అని ఆజ్ఞాపిస్తుంది. తల్లి మాట జవదాటని పాండవులు 5 ద్రౌపదిని పెళ్లాడతారు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన కుంతి ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఏది ఏమైనా కానీ ద్రౌపది మాత్రం తన భర్తలతో చాలా సఖ్యతగా ఉండేదని చరిత్ర చెప్తోంది. అయితే ద్రౌపది 5 వద్ద ఉండేది. ఒకరి వద్ద కొన్ని నెలల పాటు గడిపేది. ఆమె ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మరొకరు ఆమె ఉన్న చోటికి అస్సలు వెళ్ళకూడదు. అలా వెళ్తే నియమం తప్పడమే అవుతుందని, ఆ నియమం తప్పితే అరణ్యవాసానికి వెళ్లాలని ఒక షరతు పెట్టిందట. దాని ప్రకారమే 5 ద్రౌపది ఎవరి దగ్గర ఉన్నా మిగతా 4 అక్కడికి వెళ్లేవారు కాదట. ఆ విధంగా నియమాలతో వారితో చాలా సంతోషంగా గడిపేదట ద్రౌపది. ఇదే సమయంలో ఒక వ్యక్తి ఆపదలో అర్జునుడి వద్దకు వచ్చి పశువుల్ని ఎవరో దొంగిలించారని చెప్తాడట. ఆ సమయంలో అర్జునుడి విల్లు ధర్మరాజు వద్ద ఉంటుంది. అంతేకాకుండా ఆ టైంలో ద్రౌపది కూడా ధర్మరాజు వద్ద ఉంటుంది. కానీ అర్జునుడు విల్లు కోసం నియమం తప్పినా పర్లేదు, సహాయం కోసం వచ్చిన వారిని కాపాడాలని ధర్మరాజు వద్దకు వెళ్లి విల్లు తీసుకొని వచ్చి సాయం కోసం వచ్చిన వ్యక్తికి సాయం అందించి అరణ్యవాసానికి వెళ్తాడు. ఈ విధంగా నియమాలు ఉన్నాయి కాబట్టే ద్రౌపది వారితో ఏనాడు కూడా ఇబ్బంది పడలేదు. అంతేకాకుండా ద్రౌపది కూడా అందరిలా పసిపిల్లల్లా తల్లి గర్భం నుంచి పుట్టలేదట. యుక్త వయసు వచ్చిన స్త్రీగా అగ్ని నుంచి పుట్టిందట. అందుకనే ఆమెని యజ్ఞసేని అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ద్రౌపదికి ఉన్న ఒక గొప్ప వరం ఏంటంటే ఆమె ఒక భర్త వద్ద గడిపిన తరువాత మరో భర్త వద్దకు వెళ్లే సమయంలో కన్యగానే వెళ్తుందట. అదెలా అంటే ఆమె ఒక భర్త నుంచి మరొక భర్త వద్దకు వెళ్లేటప్పుడు అగ్ని నుంచి కొత్తగా పుట్టిన కన్యగానే వెళ్లేదని చరిత్ర చెప్తోంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.